of Genesis, chapter 12, verse 2. ఈ దినపు ధ్యానము నిమిత్తమై ఆ యొక్క వచనము ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. Thou shalt be a blessing. నీవు ఆశీర్వాదముగా నుందువు. In the early dawn of the Jewish history, that is in the beginning of the Jewish history, ఆ యొక్క యూదుల చరిత్ర ఆరంభములో చూస్తే the first great character that arrests our attention at any length of time is that of Abraham. ఆ యొక్క మొదటి గొప్ప వ్యక్తి మన యొక్క ఆలోచనని కట్టిపెట్టే వ్యక్తి అబ్రహాము. We may share 100 messages on his life. ఆయన యొక్క జీవితం మీద 100 వర్తమానాలు మనం బోధించిన Yet more spiritual truths can be drawn out of his life like a fountain. ఇంకా ఆత్మీయమైన సత్యాలు తన జీవితాల్లోంచి ఒక ఫౌంటైన్ ఊటవలే మనము తీసుకోవచ్చు. Ultimately he was called the friend of God. చూసుకున్నట్లయితే ఆయనను దేవుడు తన స్నేహితునిగా సంబోధిస్తున్నాడు. He was called as the father of faith. ఆయన విశ్వాసులకు తండ్రిగా మనం పిలుస్తాము. So for our spiritual growth, it is truly worthy to study his inner life and also the outward progression of such a man. మన యొక్క ఆత్మీయమైన ఎదుగుదల కొరకై ఆయన యొక్క అంతరంగ జీవితము, అదేవిధంగా బయటికి కనపడే ఆ యొక్క వృద్ధిని కూడా మనము ధ్యానించవచ్చు. By doing so, అలా చేస్తే and obeying the principles followed by him, ఆయన ఆ యొక్క ఆయన చేసిన నియమాలు మనము విధేయత చూపిస్తే, and in our smaller measure we also can become the favored confidant of God. మన యొక్క చిన్న విధానములో దేవుని యొక్క ఇష్టత చూపించే ఆ స్నేహితునిగా మనం కూడా అవ్వచ్చు. Then God will not hide his secrets from us also. అప్పుడు దేవుడు తన యొక్క రహస్యాలు మన నుంచి దాచివేయడు. As he has revealed to Abraham. ఏ విధంగా అయితే తను అబ్రహాముకు ఆ యొక్క రహస్యాలు బయలుపరిచినాడో ఆ విధంగా మనం కూడా బయలుపరుస్తాడు. He will make known his will to you and to me. తన యొక్క చిత్తాన్ని నీ పట్ల నీకు నాకు తను సంబోధిస్తాడు. And his life is constantly mentioned, referred in the Old Testament and also in the New Testament. ఆ యొక్క అబ్రహాము జీవితం మనం చూస్తాము చాలా సార్లు ఎడతెగక పాత నిబంధనలోనేమి కొత్త నిబంధనలోనేమి దాని గురించి రాయబడుట మనం చూస్తాము. And to understand those passages, ఆ యొక్క వాక్య భాగాలు అర్థం చేసుకోవడానికి, and to glean some spiritual truths and sacred doctrines, ఆ యొక్క వాక్య భాగాల నుంచి ఆత్మీయమైన సత్యాలు తీసుకోవడానికి, అదేవిధంగా కొన్ని నియమాలు మనం తెలుసుకోవడానికి proper meditation is a must. సరైన ధ్యానము అవసరము. Meditation is a must. ధ్యానము అవసరము. And he became the forefather to the wild Bedouin of the desert, that is even to those Arabs. మనం చూసుకున్నట్లయితే ఆ ఎడారిలో ఉన్న ఆ అరబు దేశాల వారికి కూడా పితరుడుగా అబ్రహాం ఉన్నాడు. And also he is the forefather to the modern Englishman. చూసుకున్నట్లయితే ఆధునికంగా ఆంగ్లేయుడు కూడా అబ్రహాము పితరుడు. And he is the forefather of the conservative East and the progressive West. చూసుకున్నట్లయితే ఆధునికంగా ముందుకు వెళ్తున్న పాశ్చాత్య దేశాలకు, అదేవిధంగా తూర్పు దేశాలకు కూడా తన పితరుడు. Oh, the Mohammedan and the Christian and the Jew all find the tent of the first Hebrew Abraham a common meeting ground. చూసుకున్నట్లయితే ఇస్లాంకు చెందిన వారు, మహమ్మదీయులు, అదేవిధంగా క్రైస్తవులు, యూదులు వీరందరూ కూడా అబ్రహాము గుడారము వారికి ఒక జన్మస్థలముగా మనం గుర్తించవచ్చు. In Abraham we can see their common origin. అబ్రహాములో వారి యొక్క అందరూ కూడా జన్మించినట్టు మనం చూస్తాము. What a great man. ఎంత గొప్ప వ్యక్తి. As we read in today's fragment of our meditation, ఈ రోజు ధ్యానము కొరకై ఉన్న యొక్క చిన్ని మాటలో మనం thou చూస్తాము. shalt be a blessing. నీవు ఆశీర్వాదముగా నుందువు. It is fulfilled 100% in his life. 100% అబ్రహాము జీవితంలో ఇది జరిగించబడుట మనం చూస్తాము. He became a blessing to the whole world. ఆయన లోకానికి సంపూర్ణ లోకానికి ఆశీర్వాదముగా చేయబడ్డాడు. Next to God, Abraham is the most prominent personality in the whole world, even in this 21st century. ఈ 21వ శతాబ్దంలో కూడా మనం చూసుకున్నట్లయితే దేవుని తర్వాత సంపూర్ణ లోకములో అతి ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరంటే అబ్రహామే. The story of Abraham takes back us to 2000 BC. అబ్రహాము యొక్క కథ 2000 సంవత్సరాలు క్రీస్తు పూర్వానికి మనకి తీసుకెళ్తుంది. To the ancient city of Ur.
ఊరు అనే ఒక ఆ చారిత్రాత్మక పట్టణానికి మనం తీసుకెళ్తుంది. that is the near vicinity of Persian Gulf. ఆ పారసిక ఆ యొక్క గల్ఫ్ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఊరు అది. Almost 40 centuries have passed. చూసుకున్నట్లయితే సుమారు 40 సంవత్సరాలు జరిగిపోయినాయి, గతించినాయి. Yet his story is always fresh in our minds. కానీ చూసుకున్నట్లయితే ఆయన యొక్క కథ ఇంకా మన మనసులో చాలా తాజాగా ఉంది. So 4 centuries have passed since Noah fled. నోవహు యొక్క ఆ ప్రళయము తర్వాత 400 సంవత్సరాలు గతించినాయి. And children of Noah were emigrating to many places. నోవా యొక్క కుమారులు వివిధ ప్రాంతాలకు వారు వెళ్తూ అక్కడ జీవిస్తున్నారు. And they were leaving the first seeds of life into all directions. వారు ఆ యొక్క అన్ని దారుల్లో లేకపోతే అన్ని వైపులా ఆ యొక్క జీవన యొక్క జన్మస్థలం విడిచి వారు వెళ్తున్నారు. The sons of Japheth pushed northwards. యాఫెతు యొక్క కుమారులు ఉత్తర దిక్కు వైపు వెళ్ళినారు. And to colonize the present Europe or the part of Asia also. ఈ యొక్క ప్రస్తుత దినపు ఐరోపా ఖండము అదేవిధంగా ఆసియా ఖండాన్ని వారు ఆక్రమించినారు. And the sons of Ham pushed towards the south. హాము యొక్క కుమారులు దక్షిణ దిక్కున వారు వెళ్ళినారు. The fertile plains of Chaldea. కల్డియా యొక్క ఆ యొక్క కల్దీయుల యొక్క ప్రాంతాలు వారు స్వాధీనం చేసుకున్నారు. And into the midst of this Hamite colonization came a family of Shem. హమైట్ అనే యొక్క ప్రాంతానికి హామ్ ప్రాంతానికి షేము వారు వచ్చినారు. And there is a family came. ఒక కుటుంబం వచ్చింది. And this clan, this family under Terah settled in the rich pastures lands outside Ur. తెరహుకు చెందిన ఈ యొక్క కుటుంబము ఊరు యొక్క సమభూమి దగ్గర వారు స్థిరపడ్డారు. It was known for the long strips of greenery and covered with extensive pasture lands. ఆ యొక్క ప్రదేశము ఆ యొక్క పచ్చికతో నింపబడి ఎంతో మంచి భూమిగా మనం గుర్తిస్తాము. And the family of Terah were famous for their idolatry. తెరహు యొక్క కుటుంబము వారి యొక్క విగ్రహారాధనకు వారు ఎంతో ప్రఖ్యాతిగాంచినవారు. But due to his personal search and investigations to know the true God, కానీ తన యొక్క వ్యక్తిగత ఆ యొక్క శోధించుట దేవుడి యొక్క నిజమైన దేవుని యొక్క వెదుకుట ద్వారా based on the desire of his heart, the Lord of glory appeared unto Abraham. తన యొక్క హృదయ వాంఛను అనుసరించి ఆ దేవుడు మహిమలో అబ్రహాముకు ప్రత్యక్షమైనాడు. మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షం. When he came to know the true God, ఆ యొక్క నిజమైన దేవుని గుర్తించిన తర్వాత Abraham offered an uncompromising opposition to all the evil practices. అబ్రహాము రాజీ పడని ఒక వ్యతిరేకమైన జీవన శైలి, ఆ యొక్క చెడ్డ అలవాట్లకు వ్యతిరేకమైన జీవన శైలి తను జీవించినాడు. Not only in that land but also in his father's house he opposed all the evil practices. ఆ దేశంలో మాత్రమే కాకుండా తన యొక్క ఇంటిలో తన తండ్రి చేస్తున్న ఆ యొక్క చెడ్డ ఆచారాలన్నింటినీ తను వ్యతిరేకించినాడు. Thus early he detached himself from the environment of the heathendom. చాలా తొందరగానే ఆ యొక్క అన్య ఆచారాల నుంచి తను ప్రత్యేకం చేసుకున్నాడు. He decided to follow the Lord at any cost. ఎంత కష్టమైనా కూడా నిజమైన దేవుని వెంబడించాలని తీర్మానం చేసుకున్నాడు. Though the conditions put forth by the Lord in the sevenfold covenant he made in Genesis 12:2-3, దేవుడు 7 నిబంధన అబ్రహాముతో చేసుకున్న ఆదికాండము 12-2-3 వచనాల్లో ఆ నిబంధనలో ఉన్న షరతులు అన్ని చూసుకున్నట్లయితే and Abraham decided to obey them. వాటన్నిటిని కూడా అబ్రహాము విధేయత చూపించాలని నిర్ణయించుకున్నాడు. Obedience and faith are the greatest qualities which we learn from Abraham. అబ్రహాము నుంచి నేర్చుకోవాల్సిన అతి శ్రేష్టమైన విలువలు ఏంటంటే అవి విధేయత, విశ్వాసము. In that sevenfold covenant we find our verse for our meditation today. ఆ 7 ఆ నిబంధనలో ఈ దినపు ధ్యానము కొరకై ఆ వచనం మనం చూస్తాము. Thou shall be a blessing. నీవు ఆశీర్వాదముగా చేయబడుదువు. This celestial vision of God was accompanied by a call. ఈ పరసంబంధమైన దేవుని యొక్క దర్శనము ఒక పిలుపుతో కూడినది. That call is in Genesis 12:1. అదే పిలుపు ఆదికాండము 12 వచనంలో మనం చూస్తాము. This call was accompanied by the covenantal promise. ఈ యొక్క పిలుపుతో పాటు నిబంధన వాగ్దానము కూడా ఉంది. Because Abraham obeyed, అబ్రహాము విశ్వసించి విధేయత చూపించినాడు కనుక God made him a blessing unto the whole world. దేవుడు అబ్రహామును లోకమంతటికి కూడా ఆశీర్వాదముగా చేసినాడు. Though the call involved many hardships and
tear-filled situations, ఆ యొక్క పిలుపులో ఎన్నో కష్టతరమైన పరిస్థితులు, కన్నీటిని పెట్టే పరిస్థితులు ఉన్నా కూడా Abraham obeyed God. అబ్రహాము దేవునికి విధేయత He చూపించినాడు. believed God's promises. ఆయన దేవుని యొక్క వాగ్దానాలు విశ్వసించినాడు. Even today, as the born-again children of God, ఈ దినము కూడా మారు మనసు మారు మనసు పొందిన దేవుని పిల్లలుగా we should never forget that we are the covenant children of Abraham. అబ్రహాము యొక్క నిబంధనతో కూడిన సంతానమని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. We are a blessing to the whole world. మనము కూడా లోకమంతటికి ఆశీర్వాదముగా ఉన్నాము. We are the children of God. మనం దేవుని యొక్క పిల్లలము. For example, I will tell, ఒక ఉదాహరణకు ఒక విషయం చెప్పాలంటే, Lot was a righteous man. లోతు నీతిమంతుడు. Though all the citizens of Sodom and Gomorrah were sinners before God, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణముకు చెందిన ప్రజలందరూ కూడా దేవుని ఎదుట పాపులుగా ఉన్నా కూడా the judgment and punishment of God were delayed just because Lot's presence was in Sodom. దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క శిక్ష అది ఎందుకు వాయిదా వేయబడిందంటే దేవుని యొక్క సన్నిధి లోతు ద్వారా ఆ ప్రదేశంలో ఉంది. Lot was there. లోతు ఆ ప్రదేశంలో ఉన్న కారణం Because చేత Lot was there, the punishment of God was postponed. లోతు ఆ ప్రదేశంలో ఉన్న కారణం చేత దేవుని యొక్క శిక్ష వాయిదా వేయబడింది. The moment this righteous man Lot went out of Sodom, ఏ క్షణానైతే ఈ నీతిమంతుడైన లోతు సొదోమును విడిచిపెట్టి వెళ్ళిపోయినాడో, fire from God and brimstone burned Sodom. ఆ ఆకాశం నుంచి దేవుని నుంచి వచ్చే ఆ యొక్క అగ్ని, ఆ బంధకము సొదొమను పూర్తిగా నాశనం చేసింది. And the presence of a child of God in our family or village is a great blessing. ఒక దేవుని యొక్క బిడ్డ మన యొక్క కుటుంబములో లేకపోతే మన యొక్క ఊరిలో ఉండడము చాలా గొప్ప ఆశీర్వాదకరమైన విషయము. That's why never belittle those children of God. అందుకనే ఆ యొక్క దేవుని పిల్లల్ని చిన్న చూపు చూడకండి. Because of them we are blessed and we are safe. వారి ద్వారా వారిని బట్టి మనం ఆశీర్వాదము పొంది మనము సురక్షితంగా ఉన్నాము. Even today God is giving air, water and sunshine etc. for the sake of his few children on earth. ఈ దినము కూడా దేవుడు తన యొక్క గాలి, నీరు, వివిధ విషయాలు తన యొక్క కొద్ది మంది పిల్లలు ఈ భూలోకంలో ఉన్న కారణం చేత మనకు అనుగ్రహిస్తున్నాడు. God is giving those air to those few children, but all of us are enjoying those free gifts of God. దేవుడు ఆ యొక్క విషయాలు తన యొక్క కొద్ది మంది ప్రజలకు అనుగ్రహిస్తున్నాడు. కానీ చూసుకున్నట్లయితే మనమందరం కూడా వారిని బట్టి అటువంటివి అనుభవిస్తున్నాము. Not only that, అదే కాదు, today why the prophesied tribulation is not started on the earth? ఎందుకు ప్రవచనాత్మకమైన ఆ యొక్క శ్రమ ఇంకా ఆరంభించలేదు భూలోకంలో? It is because of the presence of his church, the bride. ఎందుకంటే దేవుని యొక్క సంఘము, ఆయన యొక్క వధువు ఇంకా భూలోకములో ఉంది కనుక. Very shortly, కొద్ది దినాల్లో Lord Jesus Christ will come to the mid-air and the church will be caught up. యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ యొక్క సంఘం ఎత్తబడుతుంది. The moment when all the children of God are taken away from this world, ఏ క్షణానైతే దేవుని యొక్క పిల్లలందరూ ఈ భూలోకం నుంచి తీసివేయబడతారో, immediately the tribulation starts. వెంటనే శ్రమ ఆరంభమవుతుంది. And great tribulation will follow the tribulation. ఆ శ్రమ తర్వాత మహా గొప్ప శ్రమ ఉంటుంది. So dear believer, ప్రియ విశ్వాసి, if you are a believer, you are a blessing to the whole earth. ఎప్పుడైతే నువ్వు విశ్వాసివో నువ్వు ఈ భూలోకానికి మొత్తము నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు. Let us continue to be a blessing. మనము ఇంకా ఆశీర్వాదముగా ఉండులాగున ముందుకు వెళ్దాము. Dear friends, ప్రియ స్నేహితుడా, if you are not born again, నువ్వు ఇంకా తిరిగి జన్మించకపోతే, please remember you are safe today because of the few true Christians that are around you. ఈ దినాన్న నువ్వు సురక్షితంగా భద్రంగా ఉన్నావు అంటే నీ చుట్టూ ఉన్న ఆ కొద్ది మంది క్రైస్తవుల కారణం చేతనే. It is not because of your good deeds. నువ్వేదో మంచి కార్యములు, మంచి క్రియలు చేస్తున్నావు దాన్ని బట్టి కాదు. But you also can be a blessing to others by becoming a child of Christ. కానీ నీవు కూడా ఇతరులకు ఆశీర్వాదముగా ఉండవచ్చు దేవుని యొక్క కుమార్తెగా చేయబడడం ద్వారా. Accept Jesus Christ in your life as your Savior and Lord. యేసుక్రీస్తు ప్రభువును నీ జీవితంలో నీ రక్షకునిగా, నీ ప్రభువుగా అంగీకరిస్తే, thus you can be a blessing to your family. నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదముగా చేయబడతావు. You can be a blessing to your village and the society around you. నీ ఊరికి, నీ సమాజానికి, నీ చుట్టూన్న వారికి నువ్వు ఆశీర్వాదముగా మార్చబడతావు. May God help you to be like that. దేవుడు ఆ విధంగా నువ్వు జీవించలాగున నీకు సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థించుకుందాం.